కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలికాయి. ఆసిఫాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి ఈ పర్యటన మైలురాలిగా నిలుస్తుందని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. జెండా పట్టి సింగము ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన త్యాగశీలి సోనియా గాంధీ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన క్యాంపు కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణుల మధ్య ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిష్టానికి తగిన విధంగా పరిపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతుందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ద్వారా అన్ని విభాగాలను పటిష్టపరిచి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువయ్యేలా చేస్తుందన్నారు. ఇదే రీతిన ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని పొంది మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తిరిగి సుపరిపాలన అందించేలా ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న ఆకాంక్షను ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యక్తం చేస్తున్నారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కేఎస్ఆర్. ఇట్లా దగ్గర రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, తెలంగాణ జై ఆదిలాబాద్, అమరవీరులకి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ప్రాణత్యాగం తర్వాత కష్టపడి, కొట్లాడి, వీధుల్లోకి వచ్చి నిలిపించుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాపాలన మొదలుపెట్టి, ఆ రోజు మన తల్లి సోనియమ్మ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా విధ్వంసమవుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిండ్రు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ కుటుంబానికి ఒక గొప్ప వరాన్ని అందించిండ్రు. తల్లి సోనియమ్మ త్యాగం ఫలితంగా, ఎందరో మంది అమరవీరులు ప్రాణత్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాకారమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల కిందట ప్రజాపాలన మొదలై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో గొప్పగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చేటువంటి ప్రజల చేత ప్రజల కొరకు ఒక ప్రజాప్రభుత్వం నడపబడుతోంది. మనందరం కూడా ఎంతో గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజల కష్ట సుఖాల్లో ఉండేటువంటి ప్రభుత్వం తెలంగాణ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల ప్రేమతో ఆప్యాయతతో నిండినటువంటి ప్రభుత్వం. ఆ రోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో ఒక్క వినతి పత్రం కూడా తీసుకోలేదు. ఈరోజు ప్రజల వద్దకే ప్రజాపాలన పేరిట 99 రోజులుగా ఒక మహాయజ్ఞం సాగుతోంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా 5 ఏళ్ళు ప్రజా తీర్పుని మాకు అనుకూలంగా వస్తున్నటువంటి నమ్మకంతో నిన్ననే ఒకటే రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇండ్ల గృహప్రవేశాలు చేసినాం. బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభతో 70,000 మంది నిన్న ఆసిఫాబాద్లో జిల్లాలో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర బహిరంగ సభ చేసినాం. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాకు అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు రాబోతూ ఉన్నాయి. సన్న బియ్యం కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సాకారం చేసుకున్నాం. ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి, ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం, మీరే కాపాడుకున్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మీరే తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, మనమందరం కలిసి కూడగట్టుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద మీ ఆశీర్వాదం ఎల్ల కాలంలో ఉండాలని, ప్రజల దీవెనలే ప్రభుత్వానికి రక్ష, ప్రజల దీవెనలే ప్రభుత్వాన్ని ఎంతో పనిచేసే విధంగా ప్రోత్సహిస్తాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురొడ్డి ఎక్కడ కూడా చిన్న అవమానాలు ఎదురైనా చిన్న బాధల్ని తట్టుకొని ప్రజల వద్దకు వెళ్తున్నారు. మీ అందరి బాధ ముఖ్యమంత్రి గారు నిన్న వ్యక్తపరిచిండ్రు. తప్పకుండా ప్రజాపాలన కోసం, తెలంగాణలో ప్రజల యొక్క పాలన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పేదల కోసం, గరీబోళ్ళ కోసం మన జీవితాన్ని త్యాగం చేయాలని, మన జీవితాన్ని పేదల కోసమే మనం సమిష్టిగా కష్టపడి గరీబోళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నలు, పెద్దలు, చిన్నమ్మలకు, పెద్దమ్మలకు, కాకలకి అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. జై తెలంగాణ.